లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుబట్టి నాగబాబుకు కేబినెట్ బర్తింపించుకున్నారట. ఇంత సడన్గా నాగబాబుకి మంత్రి పదవి ఇప్పించుకోవడం వెనక డిప్యూటీ సీఎం లెక్కలేంటి? పార్టీలో నంబర్ 2గా ఫోకస్ అవుతున్న నాదెండ్ల మనోహర్ ప్రభావం తగ్గించడానికా? ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకుండా ప్రస్తుతం 24 మంది మంత్రులున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మంత్రి పదవి ఖాళీగానే ఉంది. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి 4వ మంత్రిగా నాగబాబు కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజ్యసభకు వెళ్తారనుకున్న నాగబాబుకి అనూహ్యంగా కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ నేపథ్యంలో ఇంతకీ నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదలా ఉంటే అంత సడన్ గా నాగబాబు కేబినెట్ బర్త్ దక్కించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో మొదటి నుంచి నెంబర్ 2గా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు నాదెండ్లకు ఎత్తు పెట్టడానికి నాగబాబుకు మంత్రి పదవా అన్న చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుతో చర్చించి మరీ నాదెండ్ల స్థానంలో ఇప్పుడు కుడిభుజంగా సొంత అన్ననే తెచ్చుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ బెస్ట్ గా తన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీకర్ గా పనిచేశారు. ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ అండతో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి గద్దెదించారు. గతంలో ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినట్టే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ కు ఏదో ఒకరోజు వెన్నుపోటు పొడుస్తారన్న అనుమానం జనసేన కార్యకర్తల్లో ఉందంటున్నారు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచి కూటమిని గెలిపించింది. అలాంటప్పుడు జనసేనాని సొంత కులం వ్యక్తిని కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్లను పక్కన పెట్టకపోవడం పైన జనసైనికులు తీవ్ర అసహనంతో ఉన్నారంట. 2019 పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే సైతం పార్టీని వీడడానికి నాదెండ్ల మనోహర్ వైఖరే కారణమని జనసైనికులు భావిస్తున్నారట. పార్టీ కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ దురుసుగా ప్రవర్తిస్తారని, పార్టీలో నంబర్ 2గా ఉన్నప్పటికీ ఆయన్ని ఎప్పుడూ పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారట. ఆ క్రమంలో మనోహర్ కు మంత్రి పదవి ఇవ్వడం పైన వారు ఆగ్రహంతో ఉన్నారట. పార్టీ కార్యకర్తలను చులకన భావంతో చూస్తారని, మాట్లాడే విధానం కూడా సరిగ్గా ఉండదని, ఆయన అహంకారంతో వ్యవహరిస్తారని ఎంతో మంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేశారంట. పార్టీపై నాదెండ్ల మనోహర్ పెత్తనాన్ని సహించబోమన్న కార్యకర్తలు స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని సొంత అన్నని కేబినెట్లోకి తీసుకురావాలని చంద్రబాబును పవన్ కోరారని ప్రచారం జరుగుతోంది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించబోనని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ ఆ మాట వెనక్కు తీసుకొని మరీ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించారనుకుంటున్నారు. ఆ లెక్కలతోనే జనసేనాని గత కొద్ది కాలంగా నాదెండ్లను కొద్దిగా పక్కన పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని ముందుగానే నాదెండ్లకు ఇండికేషన్స్ ఉన్నాయని, అందుకే ఆయన పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదట. నాగబాబు మంత్రి అయ్యాక పార్టీలో యాక్టివ్ రూల్ ఉంటుందని, నాదెండ్ల పెత్తనానికి పూర్తి స్థాయిలో చెక్ పెడతారని ప్రచారం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.